పోసుకునేవాళ్ళు. అంటే అది స్వల్పమా లేదంటే ఎక్కువ అనేది 30% అంటే స్వల్పం అవుతుందా? 10% ఉందంటే స్వల్పం అంటారు, 30% ఉందంటే 2 ఏళ్లలోనే. బేసిక్ గా జగన్ కి వీళ్ళకి తేడా ఏంటంటే జగన్ కి 3.5 ఏళ్ల తర్వాత బిగినైంది వ్యతిరేకత. మొదట రాగానే అధికారంలోకి అతను వచ్చాక నవరత్నాలు చేసాడు. ఫస్ట్ ఏడాది ఎలాంటి ఇది లేదు, 2వ ఏడాది కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా అతను తట్టుకు నిలబడటం, ప్రజలకు మంచి చేయటం వలన అతనికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. సంక్షేమం ఆపలేదు. రెండవసారి కరోనా వచ్చినప్పుడు కొంత మైనస్ వచ్చింది అతనికి, ఇది ఆక్సిజన్ ఇబ్బందులు. అందులో అతను ఎవరు సుధాకర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిన మొదటిసారి పబ్లిక్ పట్టించుకోవాలి, రెండోసారి విషయంలో మాత్రం కొంత అంటే బాగా హైలైట్ చేసుకున్నారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు మొదటి 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్లు కాదు, 3.5 ఏళ్ల దాకా జగన్ కి వ్యతిరేకత పెద్దగా రాలా, ఒక 10 to 15% వచ్చింది. అంటే మద్యం విషయంలో ఒకటి బాగా వచ్చినట్టుంది కదా, ఏది మద్యం బ్రాండ్లు, డూప్లికేట్ బ్రాండ్లు మార్చడం. అది చివరిలో. ఫస్ట్ వచ్చేది తాగేటటువంటి సందర్భంలో వాడికి కోపం ఉంటది. తాగుబోతు 70 లక్షల మంది ఉంటే తాగనటువంటి 4 కోట్ల మంది సంతోషపడ్డారు కదా. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో మెజారిటీ జగన్ వైపుకే ఉంది. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, వీళ్ళే కదా రోడ్డు మీదకి వచ్చి. అంటే ఇదైనా సరే ఇప్పుడైనా సంతోషపడిపోతున్నారు అనుకుంటే, ఇప్పుడు 70 లక్షల మంది సంతోషపడ్డారు అనుకున్నాం, 4 కోట్ల మంది వ్యతిరేకించారు అప్పుడు ఆ లెక్కనే. ఇప్పుడైనా సరే బేసిక్ గా ఇక్కడ జగన్